హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు రూపా. వెల్కమ్ టు మత్తూర్ గార్డెన్. సో ఇవాళ నేను చీడపురుగుల నివారణకి వంట సోడా ద్రావణం ఎలా తయారు చేసుకోవాలో చెప్పిస్తానండి. ఈ వంట సోడా ద్రావణం మనం ఎప్పుడు వాడాలి అంటే మనకు ఈ చీడపురుగుల సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే వాడాలండి. అన్ని రకాల చీడపురుగులకు దీన్ని వాడచ్చు. అఫిడ్స్, మిల్లీ బగ్స్, ఆకు ముడత తెగుళ్ళు, ఈ మన ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే తెగుళ్ళు, వీటన్నిటికీ మనం ఈ వంట సోడా ద్రావణం చాలా బాగా పనిచేస్తుంది. సో ఎప్పుడైనా సరే మనం మిద్దె తోటలో చీడపురుగుల సమస్య ఉన్నప్పుడు ఫస్ట్ మనం వాడేది నీమ్ ఆయిల్ కదండి. నీమ్ ఆయిల్ వాడినా సరే మీకు ఈ సమస్య తగ్గట్లేదు అనిపించినప్పుడే ఈ ద్రావణాన్ని వాడండి. ఇప్పుడు దీనికి మనం ఈ ద్రావణం తయారు చేసుకోవడానికి మనం వాడే పదార్థాలు ఒకటి బేకింగ్ సోడా, వెనిగర్, లిక్విడ్ హ్యాండ్ సోప్ అండి, లేదా మీరు కుంకుడుకాయ రసం కూడా వాడుకోవచ్చు. అలాగే నీమ్ ఆయిల్ అండి. నీమ్ ఆయిల్ లేకపోయినా మనము వంట నూనె కూడా వాడుకోవచ్చు. సో నేను 1 లీటర్ వాటర్కి ఎంతెంత మనం కలుపుకోవాలనేది మెజర్మెంట్ చూపిస్తానండి. సో మనం మెజర్మెంట్కి ఇలాంటి క్యాప్ తీసుకుంటే కరెక్ట్గా ఉంటుందండి. మనం పిల్లలకి సిరప్ వేస్తాం కదా, దాని క్యాప్ ఇది. ఇప్పుడు దీంట్లో మనం 1 ml వెనిగర్ వేసుకోవాలి. వెనిగర్, బేకింగ్ సోడా అండి, ఇది 1 గ్రామ్ వేసుకోవాలి. సో 1 గ్రామ్ అంటే ఇది తీసేసి ఇంత అయితే సరిపోతుంది. సో నీమ్ ఆయిల్ అండి, నీమ్ ఆయిల్ కూడా మనం 1 ml వేసుకోవాలి. సో లిక్విడ్ సోపు 1 డ్రాప్ వేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు దీన్ని మనం కలుపుకొని మొక్కల మీద పిచికారి చేద్దాం. సో నేను ఇప్పుడు వంకాయ మొక్కకి స్ప్రే చేస్తున్నానండి. ఈ వంకాయ మొక్కకి మిల్లీ బగ్స్ ఉన్నాయి, అక్కడిక్కడ ఉన్నాయి, లైట్గా చేతితో తీస్తే సరిపోతుంది. కానీ ఇప్పుడు మీకు చూపిద్దామని నేను స్ప్రే చేస్తున్నాను. ఇలా మొత్తం ఆకు పై భాగం, కింద ఆకు వెనుక భాగం మొత్తం మొక్క అంతా తడిసే విధంగా మనం స్ప్రే చేసుకోవాలండి. సో అలాగే మనం ఈ ద్రావణాన్ని ఎక్కువసార్లు మొక్కకు పిచికారీ చేయకూడదు. ఒకసారి స్ప్రే చేస్తే మళ్ళీ 1 నెల వరకు మొక్కకు ఈ ద్రావణం స్ప్రే చేయకుండా ఉండడమే మంచిదండి. సో అలాగే మనం మిద్దె తోట మీద మొక్కలను మనం గమనిస్తూ ఉండాలండి. రోజు ఉదయము సాయంత్రం గమనిస్తూ ఉంటే మనకు ఏదైనా చీడపురుగుల సమస్య ఉన్నప్పుడు మనం వెంటనే దాన్ని గమనించి మన చేత్తోనే మనం నలిపివేయాలండి. ఇలా చేయడం వల్ల మనకి ఈ చీడపురుగుల సమస్య అనేది ఎక్కువ ఉండదు. సో మనం రోజు మొక్కలని గమనిస్తూ ఉండాలి. సో ఇదండి, మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నమస్తే.